హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్గుతో ఈరోజు వెరైటీగా రైస్ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ రైస్ డిన్నర్లోకైనా లంచ్ బాక్స్లోకైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మరి ఎగ్గుతో ఈ వెరైటీ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దామా. ఈ రైసు తయారు చేసుకోబోయే ముందు ఒక 3 గుడ్లని ఉడకబెట్టుకొని పైన పొట్టు తీసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఈ రైస్లోకి మిర్చి బజ్జీలు దొరుకుతాయి కదండి మనకు బయట, ఆ మిరపకాయని ఒకటి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ రైస్లోకి ఈ పచ్చిమిర్చిని వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు రైస్ చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడవగానే ఇందులోకి ఒక 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని ప్యాన్లోకి వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలన్నీ కలుపుకుంటూనే ఇందులోకి రుచికి తగ్గట్లు సాల్టు, ఒక 2 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలని ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక టమోటాని సన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకుంటూ టమోటా కాస్త మెత్తగైనంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. టమోటా కూడా ఇలా మెత్తగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎగ్గుతో ఏమైనా వెరైటీగా రైస్ చేయాలనుకున్నప్పుడు ఇది ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళైతే పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోవాలన్నమాట. అందుకు కొద్దిగా నీళ్ళైతే వేసుకున్నాను. ఇది కొద్దిగా దగ్గరికి అయ్యేంత వరకు మంట సిమ్లోనే పెట్టుకొని ఉడికిచ్చేసుకుందాము. మనం వేసుకున్న వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయి ఆనియన్స్లోంచి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే ఎగ్ ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేస్తున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఈ ఎగ్గుని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈ ఎగ్ కూడా మసాలాలన్నీ బాగా పట్టుకొని ఈ రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి కొన్ని ఉల్లికాడలు కూడా వేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయవచ్చు. నా దగ్గర ఉంటే కొన్ని వరకు ఉంటే వేస్తున్నాను. ఇలా ఉల్లికాడలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రైస్ అయితే వేసుకోవాలండి. నేను ఇక్కడ ముందుగానే రైస్ కూడా తయారు చేసి పెట్టుకున్నాను కాబట్టి 1 కప్పు వరకు రైస్ అయితే వేస్తున్నాను. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా రైస్కి అంతా కలిసేలాగా కలుపుకున్నాక ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోండి. ఒకవేళ మీ దగ్గర నిమ్మకాయ ఉంటే నిమ్మకాయని కట్ చేసుకొని పిండుకోండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా డిఫరెంట్గా వెరైటీగా బాయిల్డ్ ఎగ్ టిక్కా రైస్ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ఈ స్టైల్లో ఒక్కసారైనా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.